టాలీవుడ్లో సెక్స్ కల్చర్ అంగీకరించకపోతే అవకాశాలు రావు. సింగర్ నటి చిన్మయి శ్రీపాద సంచలన వ్యాఖ్యలు, చిరంజీవి కామెంట్స్కు కౌంటర్ అంటూ తను ఏమంటా ఉందంటే టాలీవుడ్లో సెక్స్ కల్చర్ ఉంది అని అంటా ఉంది. ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచో చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది ఈ ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో వీటిని సమర్థిస్తూ ఉన్నారు కూడా చాలామంది. ఎస్, అది ఉంది, ఖచ్చితంగా నడుస్తుంది అని చెప్పేసి ఓపెన్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. లోపట మనలాంటలోకి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అవకాశాలు రావాలంటే పడుకోవాల్సిందే అని ఓపెన్గా మాట్లాడిన వాళ్ళని మనం చూసినాం. సో తను కూడా ఇవాళ డైరెక్ట్గా ఈ కామెంట్ చేస్తూ ఉంది. అవకాశాలు రావాలంటే తప్పకుండా డెఫినెట్గా మేము లొంగిపోవాల్సిందే అనే మాటని తను చెప్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. మేము గతంలో కూడా దీనిపైన చాలా వచ్చినాయి వార్తలు. తను ఇప్పుడు ఎందుకంటా ఉంది, ముచ్చట ఏందో అయ్యో ఒకసారి చూడండి. తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవికి వ్యాఖ్యలను సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్రంగా ఖండించారు. ఈ కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని గతంలో చాలామంది నటులు అంటే ఇక నటీమణులు చాలామంది చెప్పిండ్రు. సమర్థించిన నటులు కూడా ఉన్నారు. అవును, అలాంటిది ఒకటి నడుస్తుంది కాబట్టి ఇగో కొన్నిసార్లు ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఖచ్చితంగా డైరెక్టర్ అయినా ఇటుపక్క సినిమా నటుడు అంటే హీరో అయినా ఎవరైనా సరే అవతలి వాళ్ళని వాడుకుంటున్నారు. అంటే వాళ్ళకి అవకాశాలు ఇస్తామని, అంటే ఇది ఎక్కడ లేదు అని కొంతమంది అంటారు. అన్న ఏ రంగంలో లేదు చెప్పు? రాజకీయాల్లో కూడా అంతే కదా. రాజకీయాలలో కూడా అవకాశం ఇస్తా అని అన్నప్పుడు అవకాశం కోసానికి వీళ్ళు కూడా దానికి సిద్ధపడతా ఉన్నారు. వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, లేదా అడగడానికి రెడీగా ఉన్నారు. సో అన్నిటి చోట్ల నడుస్తుంది ఇది. ఉద్యోగాలలో ఉంది, వ్యాపారాలలో ఉంది, రాజకీయ రంగంలో ఉంది, సినిమాలో కూడా ఉంది కదంటే సినిమాలో కొంచెం ఎక్కువ, ఎందుకంటే గ్లామర్ టచ్ ఉన్న ఫీల్డ్ కాబట్టి. సో గ్లామరస్గా కనిపిస్తారు కాబట్టి, సో ఆ కనపడడానికి ఇంకెక్కువ ప్రయత్నం చేస్తారు కాబట్టి దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. మనం ఒక సినిమా చూసినాం. ఏం సినిమా అంటే రవితేజ అనుకుంటా, నాకు తెలిసి ఆ సినిమా. అవకాశాల కోసం దాంట్లో తిరుగుతూ ఉంటాడు రవితేజ. సో హీరోయిన్ డైరెక్ట్గా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంది. ఆ సినిమా పేరు ఖడ్గం. రైట్, ఖడ్గం సినిమాలో ఉన్నట్టుగా ఓపెన్గా అలా జరుగుతున్న తతంగాన్ని తంతుని బయటపెట్టిండు. చాలామంది అప్పుడు కూడా విమర్శించిండ్రు, అట్టెట్లుంటుంది, ఇది సాధ్యం. అది సాధ్యమే, అది పక్కా జరుగుతోంది. అందుకోసానికి ఆ సీనియర్ డైరెక్టర్ అయినటువంటి ఖడ్గం డైరెక్టర్ కృష్ణవంశీ. సో కృష్ణవంశీ ఆయన ఓపెన్గా చూపించిండు ఆ సినిమాలో ఏం జరుగుతుంది అని. ఎందుకంటే ఆయన ఒక హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయనకి అదంతా తెలుసు. తర్వాత వాళ్ళ మధ్యలో వచ్చిన గ్యాప్ అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఓపెన్గా అలాంటి విషయం ఒకటి జరుగుతుందని చెప్పిండు. ఈవెన్ నేను చెప్పిన ఇందాక పూరి జగన్నాథ్ తీసిన నేనింతలో కూడా అంతే కదా. నేనింతలో కూడా సేమ్ అట్లనే, అందులో కూడా అవకాశాల కోసం ఏం చేస్తారనే విషయాన్ని ఓపెన్గా చూపించిర్రు. అందులో కూడా ఒక ప్రొడ్యూసర్ సతాయిస్తూ ఉంటాడు హీరోయిన్ని. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. సినిమా వాళ్ళే ఓపెన్గా చెప్పారు కదా, ఒప్పుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు లేదు అని చెప్పి మనల్ని మనం మోసం చేసుకోవడం అవుతుందని చెప్పి డైరెక్ట్గా సింగర్ చిన్మయి ఓపెన్గా శ్రీపాద తీవ్రంగా ఖండించారు. చిరంజీవి కాలంలో మహిళలకు గౌరవం ఉండొచ్చేమో కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నమని, సినీ ఇండస్ట్రీలో లైంగిక కోరికలు తీర్చేందుకు అంగీకరించకపోతే అవకాశాలు రాకుండా చేస్తున్నారని దొరకబట్టేస్తున్నారట. ఎందుకంటే ఇలా కొంచెం మంచిగా అనిపిస్తారు కదా, ఇంకా అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, ఇంకా అవకాశం కోసం ఇంకా ఎక్కువ చూస్తారు. సో అందుకోసం ఇక అవకాశం రావాలంటే నువ్వు రావాల్సిందే అనే విషయాన్ని ఓపెన్గానే అడుగుతారు. పైగా వాళ్ళ అసిస్టెంట్లతో అడిగిస్తారు అని చెప్పి అంటూ ఉంటారు. సో మరి ఇంత దారుణంగా ఇంత ఓపెన్గా జరుగుతుంటే మరి ఇప్పుడు మహిళా కమిషన్ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడాలి. కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పుడు బట్టలు మంచిగా వేసుకోండ్రి, బాగుండుండ్రి అని ఒక తండ్రిలాగా చెప్పినటువంటి శివాజీ మీదకి ఎగబడ్డారు కదా. ఇలా ఒక మహిళ ఓపెన్గా ఒక సింగర్ చిరంజీవి వ్యాఖ్యలనే ఖండిస్తూ మీ కాలంలో ఏమన్నా బాగుండొచ్చాము కానీ ఇప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా పోతున్నాం, పడుకోవాల్సిందే అని ఓపెన్గా చెప్పింది అన్నాక అర్థం చేసుకోవాలి. మరి పైగా మహిళా కమిషన్ ఇప్పుడు ఏం చేస్తుందో మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దోళ్ళందరినీ గుంజుక రావాలి. బరాబర ఏదైనా కంప్లైంట్స్ వస్తే ఎందుకు ఇచ్చిపెడుతున్నారు? వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పనియరా. మొత్తానికి లోపట జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. బయటికి రాని ఎన్నో ఉదంతాలు. ఒక్క అవకాశం కోసానికి చచ్చిపోయేటోళ్ళు చాలామంది. సో ఆ అవకాశం వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు అర్పించుకునేటోళ్ళని కూడా మనం చాలాసార్లు చూసినాం. తర్వాత ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా చూస్తుంటాం. సో ఇక్కడ ఓపెన్గా మీ కాలంలో గౌరవం ఉండొచ్చాము కానీ ఇప్పుడైతే లేదు, ఇప్పుడైతే ఓన్లీ లైంగిక కోరికల కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు, అంగీకరించకపోతే మాత్రం అవకాశాలు ఇయ్యరంటున్నారు. ఇక్కడ ప్రతిభకు బదులు సెక్స్ కోరుకునే సంస్కృతి ఉందని సింగర్ చిన్మయి ఆరోపించారు. ఇది పరిశ్రమలో నియంత్రణ లేని తీవ్రమైన సమస్య అని పేర్కొంటూ తనకు లిరిక్ రైటర్ వైరముత్తు నుంచి ఎదురైన వేధింపుల్ని ఉదాహరణగా తెలిపారు. తనకు లిరిక్ రైటర్ నుంచి వచ్చిందనే ఓపెన్గా చెప్తా ఉంది కదా.
ఇలాంటి సమస్యలు లేవని అనడం బాధితులను మరింత కుంగదీస్తుందని, పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని చిన్మయ్ స్పష్టం చేశారు. యాక్చువల్గా ఈమె ఓపెన్గా మంచిగా చెప్పింది. ఆ వైరముత్తు ఎవడో లిరిక్ రైటర్ అట, వాడు సతాయించినట్టు ఈమె ఓపెన్గా ఆమెనే చెప్పింది. అయితే ఇక్కడ ఉన్న ముచ్చట ఏంటంటే, మరి ఒకనాడు పెద్ద మనిషిగా దాసరి నారాయణరావు ఉన్నప్పుడు ఆయన వ్యవహరించినప్పుడు కొంత సినిమా ఇండస్ట్రీలో కొంతలో కొంత భయం భక్తులు ఉండేటి. పెద్ద మనిషి ఉన్నాడు, ఏదైనా ఉంటే ఆయనకు కంప్లైంట్ పోతే ఆయన ఊకోడు, ఆయన బడకేసి బాత్తడని తెలుసు, లేదా ఆయన ఏం చేయాలనో చేస్తాడు. సో సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కుగా ఉంటుండే. సో ఆయన పోయిన తర్వాత ఆయన తదనంతరం బాలకృష్ణ, వెంకటేష, చిరంజీవ అంటే ఇక చాలామంది చిరంజీవి అన్నారు అనుకుందాం. ఒకవేళ చిరంజీవి పేరే పెట్టిరు అనుకుందాం. మరి చిరంజీవి ఇట్లా అలాంటి వ్యాఖ్యలు చేసే బదులు అలాంటిది తగ్గించేలాగా ప్రయత్నం చేద్దాం, అలాంటిది ఉండకూడదు మన ఇండస్ట్రీలో, ఎట్టి పరిస్థితుల్లో బిడ్డలెక్క చూసుకోవాలని చెప్పి అనే అవకాశం ఉందా అంటే, చిరంజీవే శివశంకర వరప్రసాద్ లాంటి సినిమాలు తీసుకుంటా ఇప్పుడు ఏమి కథలు పడతా ఉన్నాడు, ఆయన బయట స్టేజ్ పైన స్టేజ్ కింద ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చాలా చూస్తున్నాం మనం. ఇప్పుడు వాళ్ళ అభిమానులకు నొప్పి కలగవచ్చు. ఒకనాడు చిరంజీవి చేసినటువంటి సినిమాలు, ఆయన వ్యవహరించిన తీరు, ఆయన మాట, ఆయన గంభీరం అవన్నీ ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఏజ్ పెరిగినా కొద్దీ జర చిన్నపిల్లగాడి చేష్టలు చేస్తూ ఉన్నాడు. పైగా ముసలోడు అయినా కొద్దీ ఇప్పుడు ఆయన ఇంకో గమ్మత్తుగా వెరైటీగా వ్యవహరిస్తూ ఉన్నాడు, బిహేవ్ చేస్తూ ఉన్నాడు అని అంటూ ఉన్నారు. అంటే అది కొంత నవ్వించడానికి కావచ్చేమో అని అన్నా కూడా అవతలలో నవ్వించడానికి ప్రయత్నం చేస్తే మనం నవ్వులపాలం అవుతామని తెలియదా? సో అది నవ్వులపాలు అవుతున్నట్టే కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా చిరంజీవి అట్లే బాలకృష్ణ ఆయన కూడా మాట్లాడే మాటలు వింటూ ఉంటాం. ఆయన కూడా స్టేజ్ మీద ఏమంటుంటాడు, ఎట్లా సరే కొట్టుడు అది అంటేనేమో ఆవేశంతో అనుకుందాం, కానీ ఆయన హీరోయిన్లతోని లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళతోని ఎట్లా వ్యవహరిస్తుంటాడు, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా దొబ్బుతుంటాడు, ఎట్లా ముద్దులు పెట్టమంటాడు, ఎట్లా కడుపులు అయితే అంటాడు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. సో ఎవరేం తక్కువ తినలే, పేరుకే పెద్ద మనుషులు, చేసేటన్నీ లోపలన్నీ గవ్వే ఉంటాయి. సో అలాంటి ఆలోచనతోని గత పెద్ద మనుషులే ఉండంగా ఈ లిరిక్ రైటర్లు వాడు వీడు చిన్నోడు పెన్నోడు అసిస్టెంట్ డైరెక్టర్లు అసిస్టెంట్ ప్రొడ్యూసర్లు ఉంటారు కదా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు ఎవడైనా గదానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అది జరగకూడదంటే ఫస్ట్ పెద్దోడు చక్కగా ఉండాలి, ఇంటి పెద్ద మంచిగా ఉండాలి, అసలోడే కింద మీద ఉన్నాడు కదా, ఇవన్నీ ఎట్లా సెట్ అవుతాయని చెప్పి అనుకునే అవకాశం ఉంది. అందుకే ఇలా సింగర్ చిన్మయ్ డైరెక్ట్గా చిరంజీవి అన్నటువంటి వ్యాఖ్యలకే తనే కామెంట్ చేస్తూ ఉంది, చెప్తా ఉంది. సో ఇప్పటికైనా అర్థం కావాలి, బుద్ధి రావాలి. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి బుద్ధి రావాలి. మహిళా కమిషన్ మరి ఇట్లాంటి వాటిని ఎక్కువ పట్టించుకోవాలి. మంచి చెప్పినోడిని పట్టుకొని పోయి ఎన్నో పెట్టుడు కాదు, ఆయన ఏదో అన్నడేమో ఆవేశంలో, కానీ అన్న మాటలలో కూడా అర్థం కూడా చూడాలి. అన్న వ్యాఖ్యలు తప్పే, బట్ అందులోని అర్థంని కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత మహిళలే చాలామంది అనసూయను కానీ వాళ్ళందరూ కానీ ఏమన్నారో మనంతా చూసినాం మనం. సో ఇక ఆ వార్త అట్లుంటే, ఇగో కోల్ మాఫియాకు సీఎం రేవంత్ లీడర్, అవినీతి బయటకు రావడంతో కాంగ్రెస్లో వణుకు, ఆధారాలతో సహా స్కామ్ బట్టబయలు, ఫుట్బాల్ పేరిట 10 కోట్లు సింగరేణి ఫండ్స్ వృధా, ఆధారాలన్నీ గవర్నర్కి అందించాం, కేసు సిబిఐకి ఇస్తారా సిట్టింగ్ జడ్జికి ఇస్తారా మీ ఇష్టం, గవర్నర్ కలిసిన అనంతరం మీడియాతో కేటీఆర్ అంటూ గవర్నర్ కలిసిన కేటీఆర్ ఏమన్నాడంటే,